హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. ఈరోజు నేను మీకు స్కాలప్ డిజైన్ అనేది ఈజీగా ఈ స్కేల్తో ఏ విధంగా కట్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు చూపిస్తానండి. ఇక్కడైతే నేను క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను, పేపర్ క్యాన్వాస్ తీసుకున్నానండి. ఈ విధంగా తీసేసుకుని నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, నేను బ్లౌజ్లో మార్క్ చేసుకున్న నెక్ అనేది ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ పైన అయితే మార్క్ చేసుకుంటున్నాను. కస్టమర్ నెక్ అయితే 2.5 ఇంచ్ ఉందండి, కానీ ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఎందుకనేది మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, ఈ విధంగా నెక్ ఎంతైతే పొడవు ఉందో అంతకు ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న తర్వాత నేను అటు సైడ్ హాఫ్ ఇంచ్కి ఇటు సైడ్ హాఫ్ ఇంచ్కి అనేది మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ కూడా హాఫ్ ఇంచ్కి అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకుని నార్మల్ మనం రౌండ్ నెక్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటాం ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. కట్ చేయట్లేదండి, మార్కింగ్ మాత్రమే చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మీకు వీడియోలో అయితే క్లియర్గా కనబడుతుంది కదా. ఈ విధంగా హాఫ్ ఇంచ్కి కింద పై నుంచి కింద వరకు నార్మల్ రౌండ్ నెక్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పైన అయితే హాఫ్ ఇంచ్ అనేది వదిలేసానండి. పైన అయితే మనం కట్ నెక్ అయితే స్టిచ్ చేస్తాం కదా, దానికోసం ఈ విధంగా తర్వాత ఈ విధంగా పెట్టి మనం మార్కింగ్ స్కేల్ పెట్టిన తర్వాత మనం ఒకసారి ఆ లెంత్ ఎంత ఉందని చూసుకున్నామంటే మనకు తెలిసిపోతుందండి. కస్టమర్ నెక్ అనేది వెడల్పు అనేది ఎంత ఉందని చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. నాకైతే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది లోపలికైతే తీసుకోవాలండి. నెక్ వెడల్పు ఎక్కువ అయిపోతుంది మనకి ఈ విధంగా స్కాలప్ తీసుకునేటప్పుడు. అందువల్ల నేనైతే హాఫ్ ఇంచ్ అనేది లోపలికైతే మార్క్ చేసుకున్నానండి. ఈ విధంగా నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా, అలా కాకుండా 2.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని అటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే మనకు ఈ నెక్ అనేది సెట్ అయిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్ అనేది పైన హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కిందకి పెట్టేసుకుని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పెద్ద స్కాలప్ తీసుకున్నాను కాబట్టి నేను ఈ స్కేల్తో మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మార్క్ చేసేసాను. చూడండి, ఫుల్గా అయితే మార్క్ చేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను. నేను మార్కింగ్ అయితే ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. మీకు స్కాలప్ ఇంత పెద్దదిగా లేదు, మాకు చిన్నదిగా కావాలంటే ఒక క్యాప్ అంటే ఏదైనా క్యాప్ అయితే ఉంటుంది కదా, రౌండ్గా ఉన్న వస్తువు ఏదైనా సరే పెట్టి మనం మార్క్ చేసుకోవచ్చు. దానికంటే కూడా ఈ స్కేల్తో మార్కింగ్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుందండి. అలాగే షేప్ కూడా పర్ఫెక్ట్గా ఈవెన్గా వస్తుంది. అన్నీ కూడా సేమ్ ఒకే షేప్లో అయితే వస్తుందండి. మనకు డిజైన్ కూడా చూడడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఆ లాస్ట్ హాఫ్ ఇంచ్ దగ్గరకు మార్క్ చేసాం కదా, అక్కడి వరకు ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనకు స్కాలప్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని మనం ఐరన్ కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఐరన్ అయితే చేయట్లేదు, నేను అలాగే లైనింగ్ పైన పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే రెడీ అవుతుందని మన స్కాలప్ అనేది కస్టమర్ నెక్ యొక్క వెడల్పుని బట్టి మనకు స్కాలప్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి స్కేల్లో పెద్దది కావాలని తీసుకోవచ్చు, చిన్నది స్కాలప్ కావాలన్నా ఇటువైపు సైడ్ చిన్నది ఉంటుందండి, దాన్ని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే పెద్ద సైజే తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా నెక్ వెడల్పు దగ్గర ఎక్కడైతే నెక్ కరెక్ట్గా మనం కట్ చేసుకున్నాం కదండి నెక్, అక్కడ దాకా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఇటువైపు సైడ్ ఒక చిన్న టాకా మరి వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకుంటే మనకు ఇది క్యాన్వాస్ పేపర్ అనేది అటు జరుగుపోకుండా అలాగే స్టిఫ్గా నిలుస్తుంది కదా, దానికోసం. అలా మీకు కాకపోతే ఒక గుండు పిన్ అయినా సరే దానిపైన కుచ్చేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మీరు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ నార్మల్గా స్టిచ్ చేసేసిన తర్వాత స్కాలప్ మొత్తం కుట్టిన తర్వాత ఐరన్ చేస్తాను. ఆ విధంగా చేయడం వల్ల మనకు స్కాలప్ డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ ఎడ్జెస్ దగ్గర మనం నీడిల్ అనేది లోపలికి తీసేసుకొని నీట్గా అనేది ఈ విధంగా క్లాత్ని తిరిపేసుకుని ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. తిప్పుకుంటూ నీట్గా నిదానంగా కుట్టుకోవాలండి. స్కాలప్ డిజైన్ కుట్టడం అయితే కొంచెం స్లోగా కుడితేనే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఈ విధంగా ఆ ఎడ్జ్లోనే కుట్టని పడే విధంగా అయితే చూసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను మొత్తం కూడా స్కాలప్ డిజైన్ మొత్తం ఈ లైనింగ్ అనేది అటాచ్ అయితే చేసేస్తున్నాను.
ఇప్పుడు లాస్ట్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మన ఒక 1 ఇంచ్కి ఎక్స్ట్రాగా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక స్టిచ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ మెథడ్లో కుట్టడం వల్ల మీకు సింపుల్గా కట్ వర్క్ అనేది ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని దాని మెయిన్ సైడ్ అంటే రైట్ సైడ్ పై వైపుకునే విధంగా తీసేసుకొని దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఈ విధంగా లైనింగ్ అలాగే క్యాన్వాస్ అయితే డిజైన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ డిజైన్ని పై వైపుకునే విధంగా చూసుకుంటూ ఇప్పుడైతే నేను ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఈ పేపర్ క్యాన్వాస్ పైన 1/2 ఇంచు లోపలికి వచ్చే విధంగా నేను ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా మనకు దీని దగ్గర అయితే నేను కుట్టట్లేదండి, క్యాన్వాస్ ఎడ్జ్లో కుట్టట్లేదు. ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని అయితే నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్టిఫ్గా నిలవాలి అంటే కనుక క్యాన్వాస్ అయితే ఉంటుంది కదా, పేపర్ క్యాన్వాస్ కాకుండా బక్రమ్ అయితే ఉంటుందండి. బక్రమ్ అంటే కాలర్కి అయితే స్టిచ్ చేసాం కదా బక్రమ్, అటువంటిది కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది మందంగా. ఆ బక్రమ్ తీసుకొని కుట్టుకున్నామంటే మనకు స్కాలప్ డిజైన్ ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కొంచెం మొత్తం కుట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా అయితే కట్ చేసేస్తున్నాను. ఈ కట్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. మనం కుట్టిన ఆ కుట్టు అనేది కట్ అవ్వకుండా నీట్గా అనేది ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం కట్ చేసేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా టక్స్ పెట్టడం వల్ల మనకు ఆ క్లాత్ని లోపలికి తిరిగేసేటప్పుడు మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఈ స్కాలప్ డిజైన్ అనేది ఈ విధంగా నీట్గా చిన్న చిన్న టక్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి. మొత్తం డిజైన్కి అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇక చూడండి నేను మొత్తం కూడా పెట్టేశాను. ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అనేది మొత్తానికి కూడా పెట్టేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా పెట్టడం వల్లనే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి లైనింగ్ని లోపలికి తిరిగేసేటప్పుడు. ఈ విధంగా అయితే చూడండి మొత్తం కూడా పెట్టేశాను కదా, ఇప్పుడైతే నేను లైనింగ్ని లోపలికి అయితే తిరిగేసేసుకుంటున్నాను. ఈ విధంగా లైనింగ్ లోపలికి తిరిగేసేసుకుని ఈ విధంగా చేతి వేలితో ఈ విధంగా మనం కుట్టుకున్న ఆ కట్ వర్క్ డిజైన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఈ విధంగా అయితే చేత్తో అంటూ వచ్చామంటే మనకు ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక చేత్తో ఈ విధంగా అనుకుంటూ రావాలి. ఈ విధంగా చూడండి నీట్గా మనకు స్కాలప్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం ఈ విధంగా కొంచెం చేత్తో అంటూ ఉంటామంటే మనకు క్లియర్ నీట్గా అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా మొత్తం వచ్చిన తర్వాత దీన్ని అయితే ఐరన్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మీకు ఐరన్ చేయడం అయితే చూపించట్లేదు, నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నేను ఐరన్ అయితే చేస్తానండి. దానివల్ల నేను ఇప్పుడైతే ఐరన్ చేయట్లేదు, మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా కుట్టిన తర్వాత మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకొని కింది వైపున నేను 1.5 ఇంచ్ అయితే ఫోల్డ్ చేయడానికి వదిలానండి బ్యాక్ సైడ్. దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నానండి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ డాట్స్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకున్నానండి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా స్కాలప్ డిజైన్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడైతే ఎక్కువగా కట్ వర్కే కదా ఇప్పుడైతే ట్రెండింగ్ అవుతుంది. ఈ విధంగా ట్రెండింగ్ అయిన కట్ వర్క్ని మనం ఈజీగా స్కేల్ హెల్ప్తో మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిచ్ చేసేసాను, అదైతే చూపిస్తాను మీకు. ఈ విధంగా చూడండి నేను ఫ్రంట్ 2 సైడ్స్ కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను. ఈ విధంగా ఇదైతే ఫ్రంట్ అండి, ఫ్రంట్ సైడ్ కట్ వర్క్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే అది బ్యాక్ సైడ్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.